తర్వాత మళ్ళీ భగవాను 209, 216 వరకు అరుణాచలం అంటే ఏమిటో మహర్షి ఇలా చెప్పారు. అరుణాచలం అంటే ఏమిటో మహర్షి ఇలా చెప్పారు. అరుణ అంటే ఎర్రని, అగ్ని వలె ఉజ్వలమైన అంటే తేజస్సు అనమాట. అది సాధారణము అగ్ని లాంటిది కాదు. అది వేడిగా ఉండదు, అంతే. అది జ్ఞానాగ్ని. అది వెలుగే గాని కదా, వేడి లేని వెలుగు. అలా అని వేడ అంటే వేడి కాదు, చలన అంటే చలన కాదు. అరుణాచలం అంటే వేడి లేని వెలుగు. అచలము అంటే గిరి, అంటే స్థిరంగా ఉంది. అరుణాచలం అంటే విజ్ఞానగిరి, జ్ఞానపూర్వకమైన గిరి అంటే స్థిరమైన జ్ఞానము, చంచలత్వము లేని స్థిరమైన జ్ఞానము. అదే అరుణగిరి అన్నారు అరుణాచలం గురించి భగవాన్.